బర్రె లెక్క సోషల్ మీడియాలో ఆ అమ్మాయి డాన్స్ చేసినా, ఏదైనా మాట్లాడినా, ఏది చేసినా సంచలనమే. అంతలా ఆ అమ్మాయిని ఫాలో అవుతుంటారు. ఈరోజు ఆ అమ్మాయి ఒక పోస్ట్ పెట్టింది అంటూ చెప్తున్నారు. ఒక అమ్మాయికి గాయం అయితే, గాయం చేసిన వాళ్ళని ఏమీ అనరు. కానీ గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారు. అమ్మాయి ధైర్యంగా బయట నడవటానికి ఉండదు. మంచోళ్ళున్నారు, చెడ్డోళ్ళున్నారు. ప్రతి అమ్మాయిలు తన అమ్మను చూస్తే తప్ తప్పు చెయ్యాలి అనే ఆలోచన రాదు. ఒక అమ్మాయి ఇలా మూసుకొని దాక్కునే పరిస్థితి రాదు. తప్పు చేసిన వాళ్ళు బయట బాగానే ఉన్నారు. ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారు. అంటూ ఒక గాయపడిన అమ్మాయి చెప్పినట్టుగా ఒకటి సోషల్ మీడియాలో తన స్టేటస్ పెట్టింది అన్నట్టు చెప్తున్నారు. అంటే పెళ్ళైన వారం రోజులకే ఇలా స్టేటస్ పెట్టింది అంటూ అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. ఏమైంది? ఏమైంది? అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మేడం దీని గురించి? ఏం లేదండి. అంతకుముందు ఆ హ్మ్. అమ్మాయి శిరీష హ్మ్. ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా కొల్లాపూర్. కొల్లాపూర్ కొల్లాపూర్లో అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పోటీ చేసింది. చేసింది. 6,000 ఓట్లు తెచ్చుకుంది. ఆ! మంచి అంటే తనదైన శైలిలో తనకు తోచిన విధంగా హ్మ్. కల్లా కపటం తెలియకుండా, కల్మషం లేకుండా హ్మ్. ఈ రాజకీయ నాయకుల్లాగా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలకి వీళ్ళు ఇంకో 2 కలిపి, వీళ్ళు ఇచ్చిన దానికి ఇంకో 2 కలిపి వాళ్ళు ఇచ్చినట్లుగా కాకుండా హ్మ్. క్లియర్‌గా చాలా సహజంగా ఈరోజు యువతకి ఏం కావాలి, సమాజానికి ఏం కావాలి అని ఒక మేనిఫెస్టో ద్వారా హ్మ్. మేనిఫెస్టో కూడా పెట్టింది. దాని ద్వారా ఒక రకంగా తను మంచిగా ప్రజల్లోకి వెళ్ళింది. అవును. చాలామంది ఆమెకి సానుభూతి పరులుగా చాలా దూరాల నుంచి వచ్చి అవును. ఆమెను కలిసి ఆమెకి మద్దతిచ్చారు. మా నైతిక మద్దతు ఇచ్చారు. అసలు ఆయనైతే మల్లాడి కృష్ణారావు గారైతే హ్మ్. అక్కడ విశాఖపట్నం అవతల ఎమ్మెల్యేగా ఉంటారు ఆయన. హ్మ్. ఆయన వచ్చి డబ్బులు కూడా ఇచ్చెళ్ళారు ఆవిడకి. హుహు. అలా చాలా మంది డబ్బులు ఇచ్చారు. ఒకసారి మేము కూడా వెళ్ళి ఇంటర్వ్యూ కోసం వెళ్ళి కలిసాము ఆమెని. హ్మ్. కలిసినప్పుడు కూడా ఆ రోజు కూడా చాలా మంది వచ్చారు. వేరే ఆంధ్రప్రదేశ్ నుంచి బోల్డు మంది వచ్చారు. ఎక్కడ విజయనగరం నుంచి వచ్చారు ఆమెని చూడ్డానికి. హ్మ్. ఎందుకంటే ప్రతి సామాన్యుడు తనని ఆమెలో ఐడెంటిఫై చేసుకున్నాడు ఆ రోజు. హ్మ్. అంటే ఎలక్షన్లు అంటే డబ్బులున్న వాళ్ళే చేస్తారు, రాజకీయ కుటుంబాల్లో వాళ్ళే చేస్తారు, ఇట్లా అనుకునే దానికి విభిన్నంగా అమ్మాయి ఒక సామాన్యమైన యువతి ఎలక్షన్స్లో పోటీ చేసింది అంటే ప్రతి ఒక్కరికి చూడాలనిపించింది. హ్మ్. చాలా మంది వచ్చారు. నెల్లూరు నుంచి వచ్చారు, ఒంగోలు నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు. రకరకాల వాళ్ళు వచ్చి ఆమెకు షాల్స్ కప్పడం, పూలదండలు వేయడము, ఎంతో కొంత ఆ వచ్చినోళ్ళు కూడా కృష్ణారావు గారు అంటే ఏదో ఆయన వేరు కానీ మిగతా వాళ్ళంతా చాలా సామాన్యులు వచ్చారు. హ్మ్. ఆ వచ్చిన వాళ్ళని చూస్తే నాకు అనిపించింది అసలు వీళ్ళకి ఛార్జీలు ఉన్నాయా అనిపించింది. అంటే ఇప్పుడు మనం సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు చాలా మంది అభిమానులు వచ్చారు. అవును. పేదోళ్ళు కుటుంబాలతో సహా వచ్చారు. ఆ వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి హోటల్లో భోజనం కొనుక్కుని తినే అన్ని డబ్బులు కూడా లేని వాళ్ళు కూడా వచ్చారు. అలాంటి వాళ్ళు వచ్చారు ఆమెను చూడడానికి అక్కడ కూడా. నేను ఆశ్చర్యపోయాను. సరే ఏది ఏమైనా ఆమె ఒక సామాన్యులకు ప్రతినిధిగా ఆమె ఎలక్షన్స్లో ఆమె ముద్ర ఆమె వేసుకుంది. గెలిపోవటం సంగతి పక్కన పెడితే ఆమె ఒక చరిత్ర. అవును. అయితే అదే సందర్భంలో వాళ్ళ నాన్న తాగుబోతు. అవును. పెళ్లి గురించి కూడా చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి. నాకు అదే ఆయన మాట్లాడింది. అయితే ఏ అభ్యర్థులు కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి ఆ పెళ్ళిళ్ళు పెటాకులు అయితే ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే ఎవరు ఎలక్షన్ అఫిడవిట్లో ఎవరో పెట్టరు, ఎవరో మైకుల ముందుకు వచ్చి చెప్పుకోరు. అది మా వ్యక్తిగతం అనుకుంటారు. కాకపోతే ఒక భార్య ఉంటే ఒక భార్య ఉంది అని చెప్పాలి, ఆ భార్యకి ఆస్తులు ఏమన్నా ఇస్తే ఉన్నాయని చెప్పాలి. డిక్లరేషన్ లో ఇవన్నీ పేరు మీద ఎంత ఉంది, నా పిల్లల పేరు మీద ఎంత ఉంది అని ఇస్తారు. అంతేగాని పెళ్ళయ్యి విడాకులు అయిపోయిన వాళ్ళ డిక్లరేషన్స్ ఎవరు అడగరు. సరే చాలా మంది అది పెద్ద విషయం చేశారు. ఆమెనేం అనలేక వాళ్ళ నాన్న బాగా డ్రింకరు, ఆయన తాపించి ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేశాడు ఒక అతను. ఆ ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూని కొంతమంది వేశారు. అయితే ఆ తర్వాత అతను దొరకలేదు. ఎలక్షన్లు అయిన తర్వాత తాపీగా ఒకసారి అమ్మాయి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో అతను ఎక్కడున్నాడో తెలిసింది. అప్పుడు వచ్చి ఆ అమ్మాయి అతను పట్టుకుని కొట్టి అప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడింది. అప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడింది. నా తండ్రి తాగుబోతాయి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటే
అట్లాంటి మా నాన్నకు తాగబోయించి మా నాన్నతోటి నువ్వు విషయాలు చెప్పించుకొని అవి నువ్వు మీడియాలో పెట్టి ప్రచారం పొందుతావా, ఏమి న్యాయం ఇది అని చెప్పి పైగా మీకు అసలు నాలాంటి బాధలు పడే వాళ్ళంటే మీకు అంత చులకన అది ఇది అని చెప్పి మాట్లాడి ఆ రోజు క్లిప్పింగ్ అన్నమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది క్లిప్పింగ్, అది క్లిప్పింగ్. ఆ రోజు అమ్మాయి బాగా ప్రశ్నించింది అనమాట. అసలు నువ్వెవడురా నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి, అసలు నీకేమి హక్కు ఉంది, నీకు కూడా ఒక అమ్మ ఉంటే గనక నీ అమ్మను కూడా ఇలాగే మాట్లాడతావా, నీకు ఒక చెల్లెలు ఉంటే గనక చెల్లెలికి పెళ్ళయ్యి విడాకులు అయ్యి ఉంటే కూడా ఇలా మాట్లాడతావా అని చెప్పి ఆ రోజు బాగా క్వశ్చన్ చేసింది ఆ అమ్మాయి. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది, చాలా మంది ట్రోల్ చేశారు దాని మీద, అవన్నీ జరిగినాయి. ఆ తరువాత పెళ్లి చేసుకుంది. మమ్మల్ని కూడా పిలిచింది కానీ వెళ్ళడానికి కుదరలేదు, వెళ్ళలేదు. సరే చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంది తను. కాకపోతే ఈమె ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఈ పెళ్లికి మధ్యలో ఒక ఊర్లో బూర్గుల అనే ఊర్లో ఆమెకు సన్మానం ఏర్పాటు చేశారు. దానికి మమ్మల్ని కూడా పిలిస్తే వెళ్ళాం. నేను నా ఇంకో జర్నలిస్ట్ ఫ్రెండ్ సజ్జా ఇద్దరం వెళ్ళాం. వెళ్ళి అప్పుడు ఆ అమ్మాయికి చెప్పాం క్లియర్గా, చూడమ్మా నీ దగ్గర చాలా మంది దగ్గర లేని వ్యక్తీకరణ ఉంది, భావ వ్యక్తీకరణ ఉంది, అలాగే ఆలోచన విధానం ఉంది, ధైర్యం ఉంది, తెగు ఉంది. ఇలా ఉన్న అమ్మాయిలు సమాజానికి ఏమైనా చేయగలుగుతారు. కానీ నువ్వు కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్ళాలి. దీనికి కావాల్సిన గైడెన్స్ కావాలంటే మేము ఇస్తాము. ఎందుకంటే పొలిటికల్ నాలెడ్జ్ చాలా అవసరము. పాలిటిక్స్ లో ముందుకు వెళ్ళదలుచుకుంటే ఏదో ఒకసారి పోటీ చేసి వదిలేస్తే ఏమీ అక్కర్లా. కానీ నువ్వు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండాలి అని అనుకుంటే గనక నీకు కొంచెం విషయాల పట్ల అవగాహన, విషయ పరిజ్ఞానం కావాలి అని ఇట్లా చెప్పాము. నేను తప్పకుండా మీ గైడెన్స్ తీసుకుంటాను, నేను వస్తూనే ఉంటాను హైదరాబాదు అనింది. సరే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుక్కి ఆ అమ్మాయికి ఉన్నంత నాలెడ్జ్ కూడా లేదు, గట్టిగా మాట్లాడు, అంత ధైర్యం కూడా లేదు. ఎంతమంది రాజకీయ వారసులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, పదవులు వచ్చిన తర్వాత నేర్చుకున్న వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. ఆమె పుట్టిన వాతావరణం ఏంటి, ఆమె పుట్టిన సామాజిక నేపథ్యం ఏంటి, ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి, ఆమె ఆర్థిక పరిస్థితి ఏంటి, అవన్నీ చూసుకుంటే గనక అటన్నిటిని మించి ఉంది ఆ అమ్మాయి, మించి పరిణతి ఉంది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ ఆ అమ్మాయి మాట్లాడింది అక్షరాల సత్యం. దానిలో పెట్టిన దాంట్లో బాధితురాలినే బాధ్యురాలిని చేస్తుంది ఈ సమాజం, విక్టిమ్నే విక్టిమైజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక అత్యాచారం జరిగింది అనుకోండి, నువ్వు ఆ టైంలో అక్కడ ఎందుకున్నావు అని అడుగుతారు, నువ్వు ఎందుకు వెళ్ళావు బయటికి అని అడుగుతారు. మరి ఇంట్లో ఉంటే కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, మరి ఇంట్లోనూ మరి ఇంట్లో ఎందుకున్నావని ఎందుకు అడగరు? అడగరేమి, నోరెత్తద్దు, చెప్పరు ఆడవాళ్ళు. జరిగింది అసలు నీకు రోడ్డు మీద అమ్మాయి కనిపించినా, ఇంట్లో అమ్మాయి కనిపించినా, ఆఫీస్లో అమ్మాయి కనిపించినా, ఒంటరిగా కనిపించినా, ఎక్కడ కనిపించినా ఒక అమ్మాయిని నువ్వు చూసే దృష్టి వక్రంగా ఉండకూడదు అని తల్లిదండ్రులే పిల్లలకి నేర్పించాలి. ఆ తర్వాత సమాజం నేర్పించాలి, ఆ తర్వాత చదువులు నేర్పించాలి, సినిమాలు నేర్పించాలి. ఇలా రకరకాలుగా మనుషులు నేర్చుకుంటారు, పుట్టుకతోనే ఎవ్వరూ నేర్చుకోరు. అయితే అలా నేర్పట్లేదు కాబట్టి ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళనే మనం ఇంకా బాధ పెడతాం. ఎవరికైతే గాయం అవుతుందో ఆ గాయానికి మనం ఏదైనా అవసరమైతే ఆయింట్మెంట్ పూయడం పోయి దాని మీదే ఇంకొంచెం కారం వేస్తాం సూటిపోటి మాటలతోటి. అదే మాట్లాడింది. ఇదంతా వాస్తవమే. కానీ ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని ఉంది కాబట్టి ఆమె ఇది ఇప్పుడు పోస్ట్ చేసేసరికి ఈ పెళ్లిలో కూడా ఆమెకి ఏమైనా ప్రాబ్లం అయిందేమో, అందుకే ఇంత భావోద్వేగంతో పెట్టిందేమో అనే ఒక అనుమానం చాలా మందికి నెటిజన్స్ కి వచ్చింది. ఓకే, అవును, పెళ్ళైంది, దానికి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిందా అని. ఓకే, అందుకే ఇలాంటి పెట్టొద్దని అనలేము. అవును, అంటే ఏదైనా ఉంటే దాని గురించి పెట్టొచ్చులే కానీ, బట్ అంటే ఒకటండి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక ఏమవుతుందంటే భావోద్వేగాల్ని పంచుకోవడానికి వ్యక్తుల కంటే కూడా మనం సోషల్ మీడియాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అవును, అది చాలా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఇలాంటి వాటిని మళ్ళీ క్యాష్ చేసుకునే వాళ్ళు బయలుదేరుతారు కదా. అవును, మళ్ళీ మొదలెడతారు. మళ్ళీ మనం ఆ ఆస్కారం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నీకు నిజంగా సమస్య ఉంటే నీ సమస్య నువ్వు పరిష్కారం వైపా లేదా బాధను పంచుకునే వైపా, లేదు అనుకుంటే ఇది సామాజిక అంశంగా చేయాలా అనే దాని మీద నీ క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడు
నువ్వు నీ బాధను పంచుకోవడం కోసము అంటే మటుకు సోషల్ మీడియాకి రావాల్సిన అవసరం లేదు. ఓకే. నువ్వు నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ ఫ్రెండ్స్, నీ సిబ్లింగ్స్, అంటే అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మాట్లాడుకుంటే మంచిది. అంతేగాని నువ్వు సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన ముక్కు మొహం తెలియని వాడు ఎవరైనా సరే ఫాలో అయ్యే ప్రతివాడు నీకు నేనున్నాను అని వచ్చేసాడు అనుకోండి, చాలా కష్టం అవుతుంది. ఈ నేనున్నాను అనే దాని వెనకమాల ఖచ్చితంగా స్వార్థమే ఉంటుంది. ఓకే. అందుకోసం ఏంటంటే మనము రెండో వాళ్ళ స్వార్థానికి మనం తావివ్వకుండా ఉండాలి అంటే అనవసరమైన వ్యక్తులతోటి మనం భావోద్వేగాలు పంచుకోకూడదు. ఓకే. ఇది తంబ్ రూలు. ఏ ఆడపిల్లైనా పాటించాల్సిన మొదటి నియమం ఇది. నియమమే కాదు, ఇది రూల్ అంటే రూల్ అంతే. ఎందుకంటే మీరు ఇంకా చిక్కుల్లో పడతారు. అసలే మీరు పెనమెంచి పొయ్యిలో పడినట్టు ఉంటుంది వ్యవహారం.